ఏలూరు నగరంలో పత్తేబాదులో ప్రావిడెన్స్ స్కూల్ రోడ్లో నూతనంగా నిర్మించిన డాంటెడ్ పికిల్ బాల్ ఆటకు సంబంధించిన 2 ప్రీమియం పికిల్ బాల్ కోర్టులను అడిషనల్ ఎస్పీ జి మునిరాజా, కార్పొరేటర్ నాయుడు సోము, రాష్ట్ర మాలల్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టులను ప్రారంభించి క్రీడాకారులతో కలిసి ఆటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పికిల్ బాల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా ఆదరణ పొందుతున్న క్రీడగా ఎదుగుతోందని తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చేందుకు ఇటువంటి ఆధునిక క్రీడా వేదికలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఏలూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ కోర్టులు క్రీడాకారులకు దోహదపడతాయని అన్నారు. ఏలూరు నగర ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్వాహకులు అనుదీప్, పవన్ మాట్లాడుతూ పికిల్ బాల్ క్రీడను నగర ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రీమియం కోర్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏలూరు జిల్లాలోనే ప్రప్రథమ కోర్టు అని తెలియజేశారు. యువత, మహిళలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొట్టు మనోజ్, దాకారపు పవన్ కుమార్, ఎడ్లపల్లి సాయితేజ, మోరు సతీష్, లింగమల్లి సంతోష్, క్రీడాభిమానులు, స్థానిక ప్రముఖులు, యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కోర్టుల ప్రారంభంతో ఏలూరు నగరంలో పికిల్ బాల్ క్రీడ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇది పికిల్ బాల్. ఈ క్రీడ మన ఏలూరు జిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టబడింది. ఇది దేశంలో పెద్ద నగరాలలో ఇది వాడుకలో ఉంది. విదేశాలలో కూడా ఎక్కువ వాడుకలో ఉంది. కొత్తగా దీనిని ఇంకా ఒలింపిక్స్లో కూడా ప్రవేశపెట్టే అవకాశాలు తొందరలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యువత చెడు మార్గంలో నడిచే పరిస్థితుల్లో యువతను మంచి మార్గంలో నడిపించడానికి, మానసిక ఉల్లాసము, దేహ దారుఢ్యాన్ని పెంపొందించడం కోసము క్రీడలు మనకు చాలా అవసరమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో ఇలాంటి క్రీడని మన ఏలూరులో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడము చాలా మంచి కార్యక్రమం. దీన్ని ప్రవేశపెట్టినటువంటి మన సోదరులు అనుదీప్, పవన్ వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తన దేహదారుఢ్యాన్ని, మంచి అలవాట్లు పెంచుకోవడానికి ఇలాంటి క్రీడని ప్రవేశపెట్టడం మా తమ్ముళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇది ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులకు వెళ్ళి అక్కడ నేర్చుకొని ఇక్కడ పెట్టడం కోసం వచ్చినందుకు ముందుగా అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రారంభోత్సవం నన్ను ఆహ్వానించినందుకు మా తమ్ముళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పికిల్ గేమ్ కోర్టుని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఎస్పీ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ నాయుడు సోము గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి యువతకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మరి ఈరోజు అనుదీప్, పవన్ వీళ్ళిద్దరూ కూడా యూత్ అయి ఉండి యూత్కి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేటట్టుగా ఈ యొక్క కోర్టుని ఇక్కడ స్థాపించడం అనేది ఈ ప్రాంతంలో ఒక ఉన్నత వర్గాలు నివసించేటటువంటి ఈ ప్రాంతంలో చాలా సైలెంట్గా మరి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆకర్షించేటట్టుగా ఈ గేమ్ ఆడుతున్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ఇటువంటి గేముల మూలంగా యువత చెడు మార్గంలోకి వెళ్ళకోకుండా మరి సన్మార్గంలో ఉండి వారి భవిష్యత్తుకు పునాది తీసుకోవడానికి ఇది తోడ్పడద్దని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇది దినదిన అభివృద్ధి చెంది ప్రతి యువకుడు, పిల్లలు, పెద్దవారు కూడా దీన్ని తిలకించవచ్చని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫస్ట్ టైం నేను ఏలూరు పికిల్ బాల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 2 కోర్ట్స్ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సిలికాన్ న్యాచురల్గా రబ్బర్తో ఈ కోర్ట్స్ని స్టార్ట్ చేశాము. కుషన్ కోట్తో 9 లేయర్స్ ఆఫ్ పెయింట్తో మేము చేశాము. నీస్ ఏమీ పెయిన్ రాకుండా పెద్దవాళ్ళు, చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు అబోవ్ 60 కూడా ఈజీగా ఆడే గేమ్. ఒక్క హాఫ్ అన్ అవర్ కనుక ఆడితే వచ్చేసే గేమ్, కాంప్లికేషన్ లేని గేమ్, చాలా ఈజీ టు ప్లే. అండ్ ఈ కోర్ట్స్ వల్ల ఎవరికైనా ఆస్టియోపరోసిస్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. సో 45-50 ఏజ్ అబోవ్ వాళ్ళు ఆస్టియోపరోసిస్తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఇది చాలా మంచి గేమ్. వాళ్ళు వచ్చి ఆడినట్లయితే ఎన్నో క్లినికల్ స్టడీస్లో దీనివల్ల వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయింది అని కూడా తెలిసింది. ఆ విధంగా ఇది చాలా అడ్వాన్స్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే గేమ్. దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇది అండ్ మన జిల్లాలోనే ఫస్ట్ కోర్ట్.
మరి ఈరోజు స్థానిక పత్తేబాద్లో మరి పికిల్ బాల్ కోర్ట్ని డాంగిట్ అనే పేరుతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి సాయితేజ, పవన్, అనుదీప్ ముగ్గురిని కూడా ఎంతో అభినందిస్తూ మరి ఇదే విధంగా యువత ఇంకా ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇది ఆరోగ్యాన్ని ఎంతో ఇవ్వడంలో ఇది చాలా తోడ్పడుతుంది. మరి మోకాళ్ళ నొప్పులు కానీ ఇది ఆడడం వల్ల మోకాళ్ళ నొప్పులు అలాంటివి కూడా చాలా తగ్గుతాయి. అంతేకాకుండా బయటతో పోల్చుకుంటే చాలా తక్కువకే ఇక్కడ మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.